ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిల చెల్లింపుపై చర్చలు విఫలం కావడంతో ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. పేదలకు వరం లాంటి ఈ పథకంపై కక్షగట్టిన చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా దాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తోంది. ఏపీలో పేదలపై పిడుగు, బకాయిలు చెల్లించని కూటమి సర్కారు, నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఇబ్బందుల్లో పేద ప్రజలు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ నిర్వహణకు డబ్బులు లేవని, కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు ఈ పథకం స్థానంలో బీమా ప్రవేశపెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్ కావాలనే నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లింపులో జాప్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు బకాయి పడింది. వెంటనే నిధులు విడుదల చేయకపోతే సేవలు నిలిపివేస్తామని గత నెల 30నే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి నెట్వర్క్ ఆసుపత్రులు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీలోగా కొన్ని నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు అధికారులు. తాజాగా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్తో ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా చర్చలు జరిపారు. 200 కోట్ల రూపాయలు తక్షణం చెల్లించి మరో 300 కోట్ల రూపాయలు సోమవారం చెల్లిస్తామని తెలిపారు. బకాయిలు రాకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణతో పాటు సిబ్బంది జీతాల చెల్లింపు, మందులు వంటి వాటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. మొత్తం బకాయిలు చెల్లించే వరకు ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలు అందించలేమని స్పష్టం చేశారు. దీంతో మంత్రి సత్యకుమార్ నెట్వర్క్ హాస్పిటల్స్ తో శుక్రవారం మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇలాంటి కీలక పథకానికి నిధుల చెల్లింపులో జాప్యం చేస్తూ ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.